ఒక అద్భుతమైనటువంటి సందర్భం, అలాగే మహోన్నతమైనటువంటి మరో పండుగ, ఇవన్నీ చూసాం. ఒత్తిడిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల తర్వాత ఇవాళ చేసుకున్నటువంటి ఒకే ఒక పండుగ. ఎప్పుడు? 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఎలా బతికారు అన్నటువంటిది ఈ తీర్పే చెప్తోంది. మరొకరు విశ్లేషణ ఇవ్వాల్సిన పరిస్థితే లేదు. అట్ ద సేమ్ టైం మరొక విషయాన్ని కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి విజయం. ప్రజలు గెలిచారు. పార్టీలు కాదు, నాయకులు కాదు, ప్రజలే గెలిచారు. ఈ గెలుపుకు కారణం మొట్టమొదటిగా మార్పు కోరుకున్నటువంటి పరిస్థితి. ఆ మార్పు ఎందుకు కోరుకున్నారు? విధ్వంస పాలన చూసిన తర్వాత, భయపెడుతున్నటువంటి నాయకుల్ని చూసిన తర్వాత, ఆర్థిక నేరస్తులు అనేక మంది హత్య రాజకీయాలను చేసిన వాళ్ళు కూడా రాజకీయాల్లో కనపడుతున్నప్పుడు ప్రజలు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అని చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. ఈ తీర్పులో భాగంగా ఇవాళ పండుగే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి తీర్పు కూడా అద్భుతమైనటువంటి తీర్పు చూసినటువంటి భారతదేశంలో అనేక రాష్ట్రాలు, అనేక పార్టీలు, అనేక మంది ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితిగా తీర్పిచ్చిన తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంలో ముఖ్యంగా అనేకమైనటువంటి విషయాలు ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం, నియంతలకు రాజకీయాల్లో స్థానం ఉండదు. అలాగే విధ్వంసానికి పాలనలో అస్సలు అవకాశం ఉండదు. చేసిన వాడు మళ్ళీ అడ్రస్ లేకుండా తిప్పి పంపించగలిగే శక్తి ప్రజలకు ఉంటుందని, ఏ గ్రామం నుంచి తీసుకున్న, ఏ మారుమూల ప్రాంతం నుంచి ఒక నినాదం మారుమోగిన సైకోలకు ఇక్కడ స్థానం లేదు అన్నటువంటి చాలా స్పష్టమైనటువంటి తీర్పిచ్చారు. ఈ తీర్పుకి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే అనేక మంది ప్రధాన నాయకులు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలా అనేక మంది, దాంతోపాటు సూపర్ స్టార్స్గా ఉన్నటువంటి మెగాస్టార్, అలాగే రజనీకాంత్ గారు కూడా ఈ సభకు రావటం అదొక్కటే కాదు, ప్రజలందరూ ఎదురు చూసినటువంటి ఈ గొప్ప వేడుక. కావాలి ఒక అద్భుతమైనటువంటి పాలన చేసే నాయకుడు అని, పోవాలి ఒక దుర్మార్గమైనటువంటి ఒత్తిడి పెంచినటువంటి నాయకుడని. ఈ రెండు చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేయాలి. ఈ విజయంలో భాగస్వాములైనటువంటి మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అన్డౌటెడ్లీ, ఖచ్చితంగా ప్రజల కోసం నిలబడినటువంటి మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ఒక యుద్ధమే చేశారు. యుద్ధం మహాద్భుతంగా, తిరుగు లేకుండా, కళాన్ని పట్టి ఆ కళాన్ని ఆయుధంగా ఉపయోగించి ఇవాళ ఎవరిని ఎక్కడికెక్కడికి అడ్రస్లు లేకుండా పరిగెత్తించిన వాళ్ళు ఎవరు అనంటే ప్రధానమైనటువంటి ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీడియా రంగాలు కొన్ని ఉన్నాయి. ప్రజల గొంతుగా వాళ్ళు నిలబడ్డారు. ఎంత ఒత్తిడైనా సరే భరించారు, ఎంత నష్టమైనా సరే సహించారు, ఎంత అవమానమైనా సరే చూద్దాం పోనీలే అని జాలిపడ్డారు. జాలిపడింది కేవలం ప్రజల కోసం, అలాగే వాళ్ళకున్నటువంటి సంస్కారం కోసం. తొడగొట్టలేక కాదు, తిరిగి చెంపదెబ్బ కొట్టలేక కాదు, బట్ జర్నలిజం అనేది చాలా సైలెంట్గా ఉంటుంది. దాని ఫలితం మాత్రం మహా వైలెంట్గా కూడా ఉంటుంది అని నిరూపించిన కలం బలం ఇవాళ ప్రజల్లో నిలబడి భుజం తట్టి, వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి మీడియాకు ముందుగా తల వంచి నమస్కరించాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే అనేకమైనటువంటి ఉద్విగ్న భరిత దృశ్యాలు కూడా
ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా చూసాం. పదే పదే నాయకుల ప్రవర్తన, తీరు, మాట, భాష, వ్యవహారం ప్రజల్లో గౌరవాన్ని పెంచుతోంది. ఈ ఎమోషన్స్ మనుషుల మధ్య ఉంటుంది, అది సహజమైనది, అది ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరమని తెలియజేస్తూ ప్రతి క్షణం మనుషుల్లో ఉండే భావోద్వేగాలకు పదే పదే వేదికగా కూడా మారింది. మెగాస్టార్ ఇద్దరు బ్రదర్స్ని దగ్గరికి తీసుకొని మోదీ వాళ్ళిద్దరిని అభినందిస్తూ ఆత్మీయంగా దగ్గరికి చేస్తూ ఆ ఉద్విగ్న భరిత సన్నివేశం చూసిన తర్వాత తెలుగువాడికి ఒక పౌరుషం పెరుగుతుంది అన్న దాంట్లో మాత్రం సందేహం లే. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయన అనుభవించినటువంటి నరకం, 52 రోజులు జైల్లో గడిపినటువంటి బాధాకరమైనటువంటి జీవితం. బట్ ఎక్కడ ఆయన నలిగిపోయారేమో కానీ కుంగిపోలా. ఆయన్ని ఆపే ప్రయత్నం జరిగిందేమో కానీ అద్భుతమైనటువంటి విజయంతో ఎవ్వరూ ఆపలేరు సత్యాన్ని, నిజాన్ని, ప్రతిజ్ఞను, కమిట్మెంట్స్ను. అలాగే ప్రజల అభివృద్ధి కోరుకునేటటువంటి ఎవరు ఆపలేరు అన్నటువంటి సత్యం చూసాం. ఈ సత్యం చూసిన సందర్భంగా ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో మరొక సమస్య కూడా ఉంది. అనూహ్యమైన అద్భుతమైనటువంటి విజయం ఇచ్చిన తర్వాత 164 మంది ఇవాళ శాసనసభ్యులుగా అలాగే మంత్రులుగా మన ముందు నిలబడినప్పుడు కేవలం కొంతమంది మాత్రమే మంత్రి పదవి వచ్చింది, మిగతా వాళ్ళు ఆశించిన వాళ్ళు భంగపడ్డారు అన్నటువంటి ప్రచారం ఆఫ్కోర్స్ కొంత సమయం జరగవచ్చు. నిజానికి 1-2 సంఘటనలు, 1-2 నాయకుల చరిత్ర చూసిన తర్వాత వాళ్ళకి ఇప్పటికీ కూడా మంత్రి పదవి రాలేకపోవడం అనేది బాధాకరం కూడా. మరి త్యాగం చేయవలసిన పరిస్థితులు ఎవరెవరు త్యాగం చేయాలి అన్నటువంటిది కూడా ఒక బేరీజ్ ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. రాజమండ్రికి సంబంధించి బుచ్చే చౌదరి గారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలుగుదేశం పార్టీతో. అనేక సందర్భాల్లో ధైర్యంగా నిలబడినటువంటి మొక్కవోని వీరుడుగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయనకున్నటువంటి చరిత్ర అమోఘం. బట్ ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి అని గమనిస్తున్నప్పుడు చూడాలి ఏం జరగబోతుంది, ఆయనకి ఏ పదవి ఇవ్వబోతున్నారు, ఇంకా ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందా, లేదా కొంతకాలం పాటు అంటే గతంలో 2 టీమ్స్గా విభజించబడింది. 2.5 సంవత్సరాలు ఒకరు, మరొక 2.5 సంవత్సరాలు ఒకటి, పోటీ పడే తత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది అని గత ప్రభుత్వం కూడా ఆ ప్రయోగం చేసింది. ప్రధానమైనటువంటి నాయకులను మాత్రం తొలగించకుండా కొంతమందికి పర్ఫార్మెన్స్ బేస్గా వాళ్ళకున్న సమర్థతను బట్టి కొంతమందిని కంటిన్యూ చేయటం, ఎక్కువ మందిని మార్చటం చేసి ఆ ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం తప్పుపట్టాల్సిన పరిస్థితి ఏం లేదు నా దృష్టిలో. అలాగే ఇవాళ అనేక మంది ప్రతిభావంతులు ఉన్నారు, అనూహ్యమైనటువంటి కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కూటమిలో నిలబడి ప్రత్యర్థులను గడ్డి కరిపించారు. మామూలుగా కాదు, ఒక్కొక్కరి మెజారిటీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. మళ్ళీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది, అర్థమైంది రాజా అని. కారణం ముఖ్యమంత్రి అన్నాడు, నాకు అర్థం కావటం లేదు, నేను ఇంత చేసిన సంక్షేమం పేరుతో నేను భిక్ష వేసిన, సంక్షేమమే నా ఆయుధమని చెప్పుకున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ ఇలా అనేక